టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ చేసేసుకుందామా? మరి వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీ ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు లంచ్లో గాను నేను కొత్తిమీర రైస్ చేసి చూపిస్తానండి. మరి వచ్చేసాను మన కిచెన్లోకి. రైస్ చేసుకోవడం కోసం హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ నేను 1/2 కిలో రైస్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. అలాగే కొత్తిమీరని ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని కాడలతో సహా మొత్తం కడుక్కొని పెట్టుకున్నాను, పోసుకొని. అలాగే ఒక పెద్ద సైజు కట్ట పుదీనా కట్ట ఇలా ఒలుసుకొని మొత్తం అంతా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఓ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే పుదీనాని, పచ్చిమిరపకాయలు వేసుకుని 5 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేసుకుందామండి. పేస్ట్ చేసుకొని దాని నుండి మనం జ్యూస్ చేసుకుందాం. వాటర్ పోసుకుని మనం మిక్సీ జార్లోను మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలని ఇలాగా వాటర్ వేసుకొని కొంచెం జ్యూస్లో చేసుకున్నామండి. తగ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. ఇదిగో నేను ఇలా వడకట్టేసుకున్నానండి. మన కొత్తిమీర పేస్ట్ని కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక మందపాటి గిన్నెని, అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. హీట్ ఎక్కిందండి ఆయిల్. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, 2 ఇలాంటి దాల్చిన చెక్కలు, 4 లవంగాయలు వేసేసుకుందామండి. వేసుకుని వేపుకుందాం. 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకుందాం. వేగుతున్నాయండి జీడిపప్పులు, ఇవన్నీ వేగిని. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందామండి, 1/2 టేబుల్ స్పూను. మీకు కావాల్సి ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. కలుపుకుందాం బాగాను. బాగా వేగిందండి. ఈ టైంలో మనం రసం తీసి పెట్టుకున్నాం కదా, నేను దీంతో 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. అయితే ఫుల్గా వేసుకోకుండా, బాస్మతి రైస్ కదా, ఫుల్గా 4 వేసేసుకోకుండా నేను 2, 3 మీద కొంచెం ఉన్నాయండి. ఒకవేళ మీకు సరిపోకపోతే కనుక మీరు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. మూత పెట్టుకుని మరిగాక రైస్ వేసేసుకుందాం. చూద్దామండి, అదిగో మరుగుతుంది. ఈ టైంలో మనం హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా వంపేసి మనం ఇలా వేసేసుకోవడమేనండి. వేసేసుకొని ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుందామండి. వేసేసుకున్నాం కదా రైస్, ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుందాం. మనం తక్కువైతే సరిపోయిందండి. కరెక్ట్గా చాలా గుమ్మగుమ్మ వాసన అద్భుతంగా వచ్చేస్తుంది, అంతే రుచిగా ఉంటుంది. ఇదో బాయిల్ అవుతుంది కదా, కొంచెం మరిగినాక మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేద్దాం. బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేద్దామండి. ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది మనకి. చూద్దామండి, మన కొత్తిమీర రైస్ దగ్గరగా చూపిస్తున్నాను మీకు. వావ్, చూసారా? ఓహో, సూపర్గా అయిపోయిందండి. మంచి కలర్. దీంట్లోకి ఏం అవసరం లేదండి, రైతా వద్దు, ఏం వద్దు, పొట్టిగానే తినేయచ్చు. సూపర్గా ఉంటుంది. మరి నేను స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటాను మరి.
కొత్తిమీర రైస్ ఎలా చేసుకున్నాము మరి మరి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఎంత బాగుంటుందంటే వేసేసుకుంటున్నాను. మరి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మరి ఇంకా ఆగుతానా నేను? చేసేసాక తినేయాలి కదా. చాలా వేడిగా ఉందండి, చాలా చాలా. చూసారు కదా పొగలు వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్, చాలా కలర్ఫుల్గా. చూసారు కదా, మనం ఏమి రైతా అవసరం లేదు, ఏం అవసరం లేదు. దీంట్లో కర్రీ కూడా ఉత్తిగా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర బాగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం చేసుకోవచ్చు ఇలాగా. బా చాలా టేస్టీగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. బా సువాసన భరితంగా. అలాగే మనం పుదీనా వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం, కారం కూడా అవసరం లేదు. నేను కూర్చొని లాగించేస్తాను, మరి ఇంకా ఆగలేను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ నిషా. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.